నమస్కారం అండి. ఇది నేను వాస్తు చూడడానికని ఒక చౌటుప్పల్ దగ్గర ఒక గ్రామం అండి. ఇది అక్కడికి వెళ్ళాను. ఇల్లు ఎలా ఉంది అంటే, ఇది ఇల్లు ప్లేస్ అండి. ఇల్లు ప్లేసు 4 మూలల ఉంది, పెద్దగా ఉంది. అయితే ఈ ఇంటికి రావడానికి ఇక్కడ నుండి రావాలండి. ఇలా వచ్చి ఇలా రావాలి, లేదా ఇలా వచ్చి, ఇది రోడ్ అండి, ఉత్తరం రోడ్ ఇది. ఇలా వచ్చిన తర్వాత ఈ ఇంటి వారు ఇలా వస్తారు. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంది. మధ్యన రోడ్డు ఉంది. ఈ రోడ్డుకు ఇక్కడ వీరు డోర్ పెట్టుకున్నారండి, మెయిన్ డోర్. ఇలా కట్టుకోవడం ఏమైందంటే, ఇది ఉత్తర వాయవ్యపు వీధి పోటైంది. నేను వీరు ఇల్లు కట్టుకున్న కొన్ని రోజులకు, అంటే నాకు తెలిసి ఒక 3-4 ఇయర్స్కి వెళ్ళాను. అప్పుడు చెప్పడం జరిగింది, మీరు ఇల్లు తప్పు కట్టుకున్నారు. ఈ ఉత్తరపు వాయవ్యపు వీధిపోటు దీనికి ఉంది, మీకు ఇబ్బందులు పడతాయి ఫ్యూచర్లో. మీరు ఇలా కట్టుకునేది ఉండేది లేకుండే. ఇది ఎక్కడి వరకు అవుతుందో ఈ భాగాన్ని కూడా ఇంతవరకు రోడ్డుగా తీసుకొచ్చి, అప్పుడు ఇది వెస్ట్ ఫేస్ అవుతుంది. ఈ మిగిలిన ఈ భాగానికి ఇది మొత్తం రోడ్ అయినప్పుడు ఇది వెస్ట్ ఫేస్ అవుతుంది. అప్పుడు మీరు ఇక్కడ గేటు పెట్టుకొని పశ్చిమ వాయువ్యంలో ఇక్కడ గేటు పెట్టుకొని ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. దీన్ని కూలగొట్టి ఇలా స్ట్రేట్గా చేసుకొని ఈ భాగంలో ఇల్లు కట్టుకోమని అడ్వైజ్ చేయడం జరిగింది. కానీ వారు అలా చేయలేదు. ఇప్పుడు దీనికి ఏం జరిగింది? ఈ ఇంట్లో వీళ్ళకిద్దరు సంతానం ఉంది. ఇద్దరు పిల్లలయ్యి, కానీ ఉద్యోగరీత్యా ఎప్పుడూ అతను బయట ఉండేవాడు దాదాపుగా. అంటే భార్యాభర్తలు ఎప్పుడూ దాదాపుగా దూరంగానే ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, ఇక్కడి నుండి వచ్చే ఉత్తరపు వాయవ్యపు వీధిపోటు అండి. ఉత్తర వాయవ్యపు వీధిపోటు ఉన్నప్పుడు ముఖ్యంగా స్త్రీలకు చేటు చేస్తుంది. అది పిల్లలను దూరం చేయడమా, భర్తను దూరం చేయడమా, లేకపోతే ఒకవేళ భర్త కనుక ఇక్కడే ఉంటే ఆ ఇంటి స్త్రీ కానీ దూరం అవడమా, లేదా కోర్టు కేసులు, లీగల్ కేసులు, అనారోగ్యాలు ఇవన్నీ జరుగుతాయండి. ఎందుకు? ఇప్పుడు ఉత్తరపు వాయవ్యపు వీధి చూపున్నప్పుడు ఆర్థిక ఇబ్బంది కూడా కలుగుతుంది. సో వీళ్ళకు నేను సూచించిన నా మాట వినలేదండి. దాదాపుగా నేను చెప్పిన ఇంకొక 10 సంవత్సరాల వరకు అలాగే ఉంది. రీసెంట్లీ నాకు తెలిసి ఒక 2-3 సంవత్సరాలు అయిందనుకుంటా, మళ్ళీ ఎవరో వాస్తు చూసి చెప్పినట్టుంది. అప్పుడు నేను చెప్పిన ప్రకారము ఈ భాగాన్ని వదిలిపెట్టి, అంటే ఇది మొత్తం రోడ్డుగా చేసి, ఈ ప్లాట్లో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి ఇల్లుని. నేను ఒక 10 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది ఇది తప్పుందని. అయినా నా మాట వినలేదు వాళ్ళు. సో వాళ్ళకు తర్వాత అనుభవం అయింది.
కాబట్టి వారు ఈ మధ్యన ఇల్లుని కూలగొట్టి మళ్ళీ కట్టుకోవడం జరిగింది. కాబట్టి మీరు వాస్తుని పాటించండి, సుఖ సంతోషాలతో జీవించండి. ఇవన్నీ నేను చూసిన ఇంటి వాస్తు అనుభవాలు మాత్రమే చెప్తున్నా. ఇప్పటి వరకైతే నేను చూసిన ఇళ్ళన్నింటికి దాదాపుగా యూట్యూబ్లో వీడియోలుగా చేసి పెడుతున్నాను. మీరు చూసినట్లయితే నేను చెప్పినట్లు మీకు అలా ఏ ఇంటికైనా ఉంటే మీరు చూడండి. ఈ విధంగా తప్పకుండా జరుగుతుంది. మీరు వాస్తు కొరకు సంప్రదించాలి అంటే నా నెంబర్ ఇక్కడ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. మీరు ఎప్పుడైనా నాతో ఈ నెంబర్కు కన్సల్ట్ అయితే నేను మీకు ఇల్లు వాస్తు చూడడం, రెండోది ప్లాన్స్ ఇవ్వడము, లేదా మీరు ప్లాన్ గీయించుకుంటే అది కరెక్ట్ ఉందా లేదా అని వెరిఫై చేయడం, సలహాలు ఇవ్వడం చేస్తాను. కాబట్టి ఈ నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ.